ఈ యంత్రం పొలంలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత నేలపై శుభ్రమైన భూమి మాత్రమే మిగులుతుంది. కోసిన ముల్లంబులు గొలుసు కన్వేయర్ పై వేలాడుతూ వెనుక భాగానికి తరలించబడతాయి. అక్కడ అవి ఆటోమేటిక్ బండ్లింగ్ యంత్రం ద్వారా కట్టలుగా కట్టబడతాయి. చివర్లో రైతులు లేదా కార్మికులు వాటిని పెట్టెల్లో సర్దితే సరిపోతుంది. గతంలో ఈ పనులన్నీ చేతులతో చేయాల్సి వచ్చేది. అది సమయం ఎక్కువ తీసుకోవడమే కాకుండా చాలా శారీరక శ్రమను కూడా అవసరం చేసేది. కానీ ఈ ముల్లంగి కోత యంత్రం వల్ల కోత పనులు చాలా తక్కువ సమయంలో పూర్తవుతాయి. తద్వారా సమయం మరియు శ్రమ రెండూ ఆదా అవుతాయి. ఈ యంత్రం కేవలం చిన్న ముల్లంబులనే కాదు, దాదాపు అన్ని రకాల ముల్లంబులను కోయగలదు. అయితే నాటే సమయంలో వరుసలు సరిగ్గా క్రమబద్ధంగా ఉండాలి. పంట పక్వానికి వచ్చిన తర్వాత యంత్రం ముందు భాగంలో ఉన్న ప్రత్యేక కన్వేయర్ బెల్ట్ ముల్లంగి ఆకులను గట్టిగా పట్టుకుంటుంది. బెల్ట్ వెనుకకు కదులుతున్నప్పుడు ముల్లంగి నేల నుంచి పూర్తిగా బయటకు లాగబడుతుంది. క్యారెట్లు వంటి పంటలను కోయేటప్పుడు కన్వేయర్ పక్కన ప్రత్యేకంగా మట్టిని తొలగించే చక్రాన్ని అమర్చుతారు. అది తిరుగుతూ క్యారెట్లకు అంటుకున్న మట్టిని ఊడదీస్తుంది. దీంతో తరువాత శుభ్రపరిచే పనిభారం గణనీయంగా తగ్గిపోతుంది.